నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు అప్స్కిల్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టీఎస్ ఐసెట్ 2020 అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ప్రాసెసింగ్ ఫీజు అనేది ఎలా పే చేయొచ్చు, స్లాట్ని ఎలా బుక్ చేసుకోవాలి, తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ని ఎలా ఇచ్చుకోవాలి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా వీటన్నిటి కోసం మనం ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. ఈ గూగుల్ సెర్చ్ బార్లో ఐసెట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది ఇచ్చేసి అక్కడ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ఈ టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది తీసుకున్నట్లయితే tsisec.nic.in అని చెప్పి సెర్చ్ బార్లో ఎంటర్ చేసి మీరు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. ఆ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది గూగుల్ సెర్చ్ బార్లో టైప్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేసినట్టు మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఇక్కడ హోమ్ పేజ్ అని చెప్పి వివిధ రకాల ట్యాబ్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. హోమ్ పేజ్ అని చెప్పి, తర్వాత ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పి, స్లాట్ బుకింగ్ అని, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని, క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి, తర్వాత వెరిఫైయింగ్ పేమెంట్ స్టేటస్ అని చెప్పి, తర్వాత కాంటాక్టర్స్ అని చెప్పి, లాగౌట్ అని చెప్పి, ఇలా వివిధ రకాల ఆప్షన్స్ మనకు ఉన్నాయి కదా. వీటిలో నుంచి మనకి ఏ ఆప్షన్ అయితే కావాలో ఆ ఆప్షన్ని చూస్ చేసుకొని మనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకోవచ్చు. ముందుగా ఒకసారి మనం నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకసారి తెలుసుకుందాం. అందుకోసం అని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు. టీఎస్ ఐసెట్ 2020 డీటెయిల్ నోటిఫికేషన్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా. దీనిపైన మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని మొత్తం కూడా ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత మనకు సంబంధించిన ఫీజుని ఎలా పే చేయాలి, వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాం. ఈ టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ టీఎస్ ఐసెట్ 2020ని ఉపయోగించుకొని ఎవరైతే ఎంబీఏ లేదా ఎంసీఏలో జాయిన్ కావాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చినట్టయితే మీకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజు కట్టడానికి, స్లాట్ బుక్ చేసుకోవడానికి, అదేవిధంగా మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డేట్ అయితే మీరు పిక్ చేసుకుంటారో ఆ డేట్లో అటెండ్ కావడానికి కోసం అని చెప్పి ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 6/12/2020 నుంచి మీరు 11/12/2020 వరకు మీ యొక్క ప్రాసెసింగ్ ఫీజు కట్టవచ్చు, అదేవిధంగా స్లాట్ని బుక్ చేసుకొని మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావచ్చు. నెక్స్ట్ వచ్చినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారంటే ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు కట్టేసి తర్వాత స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అంటే 8/12/2020 నుంచి 12/12/2020 వరకు అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటి కూడా వెరిఫై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినట్టు ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ని కంప్లీట్గా చేసుకున్నారో 8/12/2020 నుంచి 12/12/2020 వరకు కూడా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఈ వెబ్ ఆప్షన్స్ అనేది మీరు 8/12/2020 నుంచి 13/12/2020 వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినట్టయితే ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంది కదా. మీరు ఈ టైంలో 8/12/2020 నుంచి 13/12/2020 వరకు మీరు వెబ్ ఎక్సర్సైజ్ అనేది అన్నీ చేసుకున్న తర్వాత మీ వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఫ్రీ చేయబడతాయి. ఫ్రీ చేసిన తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది 15/12/2020 రోజు అయితే మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చినట్టయితే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ద వెబ్సైట్. మీకు సంబంధించిన సీట్ అనేది ఎక్కడైతే అలాట్ అయిందో వాటికి సంబంధించిన సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అదే నెక్స్ట్ 6th వన్ వచ్చినట్టయితే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ ఆర్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ద వెబ్సైట్ అని చెప్పింది కదా. ఎవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో 15/12/2020 రోజు రిజల్ట్ అనేది వస్తుంది కదా. ఆ రిజల్ట్ ఎవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో వాళ్ళందరూ కూడా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయొచ్చు. అదేవిధంగా ఏదైనా ట్యూషన్ ఫీజు అనేది ఉన్నట్లయితే ట్యూషన్ ఫీజు అనేది కూడా పే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇది అంతా కూడా ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చినట్టే ఫైనల్ ఫేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాలేకపోయినారో వాళ్ళందరికీ కూడా ఈ ఫేజ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చినట్టే ఫైనల్ ఫేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాలేకపోయినారో లేదా ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళందరూ కూడా ఈ ఫైనల్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఫస్ట్ దీంట్లో వచ్చినట్లయితే మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్, అదేవిధంగా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 22/12/2020 రోజు అయితే మీ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేసేసి తర్వాత మీ స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే 23/12/2020 రోజు అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చినది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్ ఇన్ ద ఫైనల్ ఫేజ్కి. ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో అంటే ప్రాసెసింగ్ ఫీజు కట్టేసి స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 23/12/2020 రోజు అయితే అటెండ్ కావాల్సినది ఉంటుంది. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని చెప్పింది కదా, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ని కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా వెబ్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. వాళ్ళందరూ కూడా 22/12/2020 నుంచి 24/12/2020 వరకు కూడా వాళ్ళ యొక్క వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత మీ యొక్క వెబ్ ఎక్సర్సైజ్లు లేదా వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఫ్రీ చేయబడతాయి 24/12/2020 రోజు. నెక్స్ట్ వచ్చినట్టే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ ద సీట్ అనేది 26/12/2020 రోజు అయితే జరుగుతుంది. ఈ 26/12/2020 నుంచి 29/12/2020 వరకు మీ యొక్క ట్యూషన్ ఫీజులు అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది వెబ్సైట్ నుంచి అయితే మీరు రిపోర్ట్ చేయొచ్చు మీ కాలేజీలకు. నెక్స్ట్ వచ్చిన స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి. ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేది మీకు సంబంధించిన ఎంబీఏలో చేయాలా లేదా ఎంసీఏలో చేయాలా వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేది 28/12/2020 రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చినట్టు ఎలిజిబిలిటీ ఫర్ ద అడ్మిషన్స్ అని చెప్పింది కదా, ఇక్కడ ఎలిజిబిలిటీస్ని ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే అంటే మీరు ఎంబీఏ చేయాలా లేదా ఎంసీఏలో చేయాలనుకున్నట్టయితే కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి చూసినట్లయితే మీరు ఎంబీఏ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఇచ్చాడు. వాటిని చూసినట్టయితే ఫర్ ఎంబీఏ అని చెప్పి ఇచ్చాడు కదా, షుడ్ హ్యావ్ పాస్డ్ రికగ్నైజేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎగ్జామినేషన్ ఆఫ్ మినిమమ్ 3 years డ్యూరేషన్ ఎక్సెప్ట్ ద ఓరియంటల్ లాంగ్వేజెస్. బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా అంటే 3 years బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసినారో వాళ్ళందరూ కూడా ఎంబీఏ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చినట్టయితే ఫర్ ఎంసీఏ అని చెప్పింది కదా, ఎంసీఏ చేయాలంటే కింది రకాల ఎలిజిబిలిటీస్ని మీరు ఫాలో కావాలి. ఇక్కడికి వచ్చినట్టయితే షుడ్ హ్యావ్ పాస్డ్ బీసీఏ ఆర్ బీఎస్సీ బీకామ్ ఆర్ బీఏ విత్ మ్యాథమెటిక్స్ ఎట్ 10+2 లెవెల్ ఆర్ ఎట్ గ్రాడ్యుయేట్ లెవెల్. మీరు ఎంసీఏ చేయాలంటే కంపల్సరీగా బీసీఏ అన్నా లేదా బీఎస్సీ అన్నా లేదా బీకామ్ అన్నా బీఏ అన్నా చేసి ఉండాలి. అదేవిధంగా మీ యొక్క ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంసీఏ చేయడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. లేదంటే గ్రాడ్యుయేట్ లెవెల్ అయినా సరే మీరు మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఎంసీఏ చేసే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాలో ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. వాటిని ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ ద జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి, అదేవిధంగా వీటికి 2 set జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఏ సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళాలంటే ఇక్కడ ఏ సర్టిఫికేట్స్ని తీసుకెళ్లాలంటే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ వచ్చినట్టయితే TSISET 2020కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ తీసుకెళ్ళాలి ఒరిజినల్, అదేవిధంగా 2 set జిరాక్స్ కూడా ఉండాలి ఇది. నెక్స్ట్ వచ్చినట్టయితే TSISET 2020కి సంబంధించిన హాల్ టికెట్, ఇది కూడా సేమ్ ఒరిజినల్ ఉండాలి, 2 set జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చిన ఆధార్ కార్డు, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ మెమోరాండమ్ ఆఫ్ మార్క్. నెక్స్ట్ వచ్చినట్టయితే డిగ్రీ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, మార్క్స్ లిస్ట్, అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ డిగ్రీది, స్టడీ సర్టిఫికేట్స్ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేది కూడా తీసుకెళ్ళాలి. అదేవిధంగా టీసీ తీసుకెళ్ళాలి, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే రెసిడెన్స్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా మీరు తీసుకొని హెల్ప్లైన్ సెంటర్కి అయితే అటెండ్ కావాల్సి అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా నార్మల్ పర్సన్స్ అంటే ఆల్ కేటగిరీస్లో ఉన్నటువంటి నార్మల్ పర్సన్స్. అదే స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద పిహెచ్ ఆర్ క్యాప్ ఎన్సీసీ ఆర్ స్పోర్ట్స్ మైనారిటీ ఆంగ్లో ఇండియన్స్ క్యాండిడేట్స్. వీళ్ళందరూ కూడా ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలంటే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 3 sets ఆఫ్ ద జిరాక్స్ కాపీస్. మీరు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అంటే పైన తెలిపినటువంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. వాటితో పాటు ఇక్కడ కింద మెన్షన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు వచ్చినట్టయితే 3 set జిరాక్స్ కాపీస్ అయితే తీసుకురామని చెప్పారు. పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నట్లయితే ఆ పిహెచ్ క్యాండిడేట్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. క్యాండిడేట్ విత్ 40% అండ్ అబోవ్ డిజబిలిటీ ఆర్ ఎలిజిబుల్. పిహెచ్ క్యాండిడేట్స్ని వాళ్ళ యొక్క పర్సంటేజ్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది. 40% అంత కొద్దిగా ఎక్కువగా ఉన్న వాళ్ళని పిహెచ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాప్ సర్టిఫికేట్ తీసుకుంటుంది చిల్డ్రన్ ఆఫ్ ద ఆర్మ్ ఫోర్స్ పర్సనల్. ఆర్మ్ ఫోర్స్ పర్సనల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళాల్సినది ఉంటుంది. నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నది ఎన్సీసీ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నది స్పోర్ట్స్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చినది స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది స్పోర్ట్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా.
అదేవిధంగా మైనారిటీ క్యాండిడేట్స్ అయితే మైనారిటీ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీంట్లో రిజర్వేషన్ అనేది కావాలనుకున్నట్లయితే, అదే ఆంగ్లో ఇండియన్స్ అయితే ఆంగ్లో ఇండియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళి, ఓకే, ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి మీకు ఎక్కడైతే అలాట్ చేశారో ఆ సెంటర్లోకి వెళ్ళి మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చిందైతే ప్రొసీజర్ ఫర్ ద ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పింది కదా. ఓకే, ఈ వెబ్ ఎక్సర్సైజ్ అనేది మీరు చేసుకోవాలంటే ముందుగా మీరు ప్రాసెసింగ్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది కట్టిన తర్వాత స్లాట్ అనేది బుక్ చేసుకొని, ఈ బుక్ చేసుకున్న టైంలో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నట్టయితే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాండిడేట్ లాగిన్ని ఉపయోగించుకొని మీరు మీ యొక్క పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఈ పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకున్న తర్వాత మీరు వెబ్ ఎక్సర్సైజ్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద క్యాండిడేట్ వెరిఫికేషన్ ద లాగిన్ ఐడి విల్ బి సెండ్ టు ద క్యాండిడేట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. ఆల్ ద మెసేజెస్ ఆర్ ఓటీపీస్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఈటీసీ. ఓకే, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి లాగిన్ ఐడి అదేవిధంగా కొన్ని పాస్వర్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీ మొబైల్ నెంబర్ని మీ దగ్గర పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చినట్టయితే డౌన్లోడ్ ద లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఆర్ బ్రాంచెస్ డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్కి. మీకు సంబంధించిన కాలేజీలు కానీ లేదా బ్రాంచ్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేదా మీ యొక్క కాలేజీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం అయితే మీరు ఇక్కడ తెలిపినటువంటి వెబ్సైట్ పైన క్లిక్ చేసుకొని మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. అంటే కాలేజీకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద మాన్యువల్ ఎంట్రీ ఫామ్ ఫ్రమ్ ద వెబ్సైట్కి. అదేవిధంగా మీరు మాన్యువల్ ఎంట్రీ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు మీ యొక్క ప్రియారిటీని సెట్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. కాబట్టి మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీని తీసుకొని ఆ ఫామ్లో మీరు ఫిల్ చేసుకొని తర్వాత వెబ్ ఎక్సర్సైజ్ తీసుకున్నట్లయితే మీరు ఈజీగా తప్పులు లేకుండా మీ యొక్క వెబ్ ఎక్సర్సైజ్ అయితే చేసుకోవచ్చు. ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేటప్పుడు మీరు మాన్యువల్ ఎంట్రీ అనేది చేసుకున్నట్లయితే మీరు తప్పులు చేయడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మాన్యువల్ ఎంట్రీ ఫామ్ తీసుకొని మీ యొక్క కాలేజ్ కోడ్ అదేవిధంగా బ్రాంచ్ కోడ్ తర్వాత డిస్ట్రిక్ట్ కోడ్ అనేది ఫిల్ చేసుకున్నట్లయితే మీరు వెబ్ ఎక్సర్సైజ్ అనేది ఇచ్చుకునేటప్పుడు మీ యొక్క టైం అనేది వేస్ట్ కాకుండా అదేవిధంగా మిస్టేక్ అనేది చేయకుండా ఉంటారు. ఓకే, అందుకోసం అని చెప్పి మీరు మాన్యువల్ ఎంట్రీ ఫామ్ని కంపల్సరీగా ఫిల్ చేసుకొని మీరు వెబ్ ఎక్సర్సైజ్ అనేది ఇచ్చుకునండి. ఓకే, ద క్యాండిడేట్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫ్రమ్ ద హోమ్ ఆర్ ఇంటర్నెట్ సెంటర్ హెల్ప్లైన్ సెంటర్. ఓకే, ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని లాగిన్ ఐడి ఉన్నదో వాళ్ళందరికీ కూడా మీ యొక్క ఇంటి నుంచి అయినా మీ యొక్క వెబ్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు, లేదా ఇంటర్నెట్ సెంటర్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా హెల్ప్లైన్ సెంటర్లో అయినా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ సెంటర్, make sure that the proper logout is done after saving the options to avoid the manipulation of the password by the internet center persons. Okay, ఎవరైతే ఇంటర్నెట్ సెంటర్లో వాళ్ళ యొక్క వెబ్ ఎక్సర్సైజ్ అనేది ఇచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా వచ్చేటప్పుడు అంటే కంప్లీట్ అయిన తర్వాత లాగౌట్ అనేది కావండి. ఓకే, లాగౌట్ అనేది అవ్వడం వల్ల మీ యొక్క పాస్వర్డ్ని మ్యానిపులేట్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చినట్లయితే జనరేట్ ద పాస్వర్డ్ బై ది క్లికింగ్ ద క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ ఇన్ ద వెబ్సైట్. ఓకే, మీకు సంబంధించిన పాస్వర్డ్ అనేది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ పైన క్లిక్ చేసుకొని మీ యొక్క పాస్వర్డ్ అనేది జనరేట్ అనేది చేసుకోవచ్చు. ఈ పాస్వర్డ్ను ఉపయోగించుకొని మీ యొక్క వెబ్ ఎక్సర్సైజ్ అన్ని కూడా చేసుకోవచ్చు. ఓకే, డు నాట్ షేర్ ద పాస్వర్డ్ విత్ అదర్స్. ఓకే, మీకు సంబంధించిన పాస్వర్డ్ని ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు అని చెప్తున్నారు. ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ పాస్వర్డ్ జనరేషన్ లాగిన్ విత్ ద డీటెయిల్ అండర్ ద లింక్ క్యాండిడేట్ లాగిన్ అండ్ ఎంటర్ ద ఓటీపీ యాజ్ రిసీవ్డ్ ఇన్ ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. ఓకే, ఎప్పుడైతే మీరు పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా జనరేట్ చేసుకుంటారో అప్పుడు క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసుకొని మీ యొక్క రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీతో మీరు లాగిన్ అయితే కావచ్చు. ఓకే, క్యాండిడేట్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ ద డిసప్పాయింట్మెంట్ ఆఫ్ నాట్ గెటింగ్ ఎ సీట్. ఓకే, మీకు ఎన్ని వీలైనట్లయితే అంటే మీకు మ్యాక్సిమం కాలేజెస్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ కాలేజీలు పెట్టుకోవడం వల్ల మీకు సీట్ అనేది కోల్పోయే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, తక్కువ కాలేజీ పెట్టుకున్నట్టయితే మీకు సీట్ అనేది రాకపోయినట్లయితే మీరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎంతవరకు అయితే పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు కూడా వెబ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఎక్కువగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాంటప్పుడు మీకు ఏదో ఒక కాలేజీలో అయితే సీట్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చినంత అలాట్మెంట్ ఆఫ్ ద సీట్స్ అని చెప్పింది. ఈ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఈ వెబ్ ఎక్సర్సైజ్ ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా 15/12/2020 రోజు అయితే మీ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది.
దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మొత్తం కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినట్టయితే ఎవరికైతే ప్రొవిజనల్గా సీట్ అనేది అలాట్ అయిందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి కోసం మీరు ఆర్ఓసీ ఫామ్ నెంబర్ అనేది ఉంటుంది. ఆర్ఓసీ ఫామ్ నెంబర్ ఎంటర్ చేసేసి తర్వాత టీఎస్ఐసీటీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మీకు సంబంధించిన పాస్వర్డ్, మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది క్యాండిడేట్ లాగిన్లో ఇచ్చేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫీజు అనేది ఏవైతే ఉన్నావో, అంటే మీకు ఏమైనా ఫీజులు అనేది ఉన్నట్లయితే ఆ ఫీజు అనేది ఆన్లైన్ అయితే పే చేయొచ్చు. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా మీ ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫైనల్ ఫేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, ఈ ఫైనల్ ఫేజ్ అనేది ఎవరు అటెండ్ కావచ్చు అంటే ఇక్కడ ఇచ్చారు. ఓకే, క్యాండిడేట్ హూ సెక్యూర్ ద సీట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జైన్. ఓకే, ఎవరైతే సీట్ అనేది వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఆ కాలేజీలో జాయిన్ కావడం ఇష్టం లేదో, లేదా అంటే ఆ కోర్సులో ఇష్టం లేనట్లయితే వాళ్ళందరూ కూడా ఫైనల్ ఫేజ్కి కూడా మళ్ళీ అటెండ్ కావచ్చు. ఓకే, ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని లాగిన్ ఐడి తర్వాత పాస్వర్డ్ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ ఫేజ్లో ఓకే వెబ్ ఎక్సర్సైజ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిజిస్టర్ అనేది చేసుకోకపోయినట్లయితే, అంటే మీరు ఫస్ట్ టైం అయినట్లయితే పాసింగ్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. పాసింగ్ ఫీజు కట్టిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. అప్పుడు మీరు ఈ ఫైనల్ ఫేజ్లో అయితే అటెండ్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చినట్టే హూ సీట్ నాట్ సెక్యూర్డ్ సీట్ సోఫర్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్. ఓకే, ఎవరికైతే సీట్ రాలేదో, ఓకే సీట్ రాకుండా ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఈ ఫేజ్లో అటెండ్ అయితే కావచ్చు, వెబ్ ఎక్సర్సైజ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటారు కానీ సీట్ అనేది రాకపోయి ఉంటుంది. ఓకే, వీళ్ళందరూ కూడా ఈ ఫైనల్ ఫేజ్కి అటెండ్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చినట్టు హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజింగ్ ద ఆప్షన్స్ సోఫర్ బట్ గాట్ దే సర్టిఫికేట్ వెరిఫైడ్. ఓకే, ఎవరైతే వెబ్ ఎక్సర్సైజ్ అనేది ఇచ్చుకోకపోయినట్లయితే వాళ్ళు కూడా ఈ ఫేజ్లో అటెండ్ అయితే కావచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చినట్టు హూ హ్యావ్ సెక్యూర్డ్ ద సీట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఆస్పరింగ్ ఫర్ ద బెటర్ ఆప్షన్స్. ఓకే, అదేవిధంగా ఎవరికైతే సీట్ అనేది వచ్చిందో, సీట్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత వాళ్ళకి బెటర్ ఆప్షన్ అనేది కావాలనుకున్నట్లయితే, బెటర్ కాలేజ్ కానీ లేదా బెటర్ కోర్స్ కానీ కావాలనుకున్నట్లయితే అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఫైనల్ ఫేజ్లో కూడా అటెండ్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చినట్లయితే అండ్ ఎనీ అదర్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్. ఓకే, అదేవిధంగా ఇంకా ఏవైనా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ ఫైనల్ ఫేజ్లో అయితే అటెండ్ కావచ్చు. ఇంకా ఈ ఫైనల్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడంటే 26/12/2020 నుంచి 29/12/2020 వరకు అయితే మీ యొక్క కాలేజీలో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా. ఓకే, ఇది టీఎస్ఐసెట్ 2020కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఉపయోగించుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది అయితే మీ మొబైల్లో పొందవచ్చు.